విశాలక్షమ్మ తల్లి, ఇంత సొమ్ము ఈ పెట్టెలో పెట్టారా? బాబుగారు, బాబుగారికి అప్పుడే చెప్పకూడదు. ఆనందంతో సరైన నిర్ణయం తీసుకోకపోతే పుండరీనాథన్ తాతయ్య గారి ఆశయం దారి మళ్ళుతుంది. మార్చేస్తాను. అలా నైని జాగ్రత్త పడిందమ్మా. కత్తి ఎందుకు పెట్టిందో నిదానంగా అది కూడా అడిగి తెలుసుకోవాలి. ప్రాంగణంలో దొరికితే ఈ సొమ్ములో మాకు వాటా ఉంటుంది. లేదు బ్రదర్, ఇందులో డిపాజిట్ కింద ఉంచుతాం. గాయత్రమ్మ గారి కంపెనీని నిలబెడతాం. అంతా ఇచ్చేస్తే మరి మీకు? అమ్మా, నైని నా వెంట నడుస్తుంది. ఏదైనా సాధించగలమన్న నమ్మకం మాకుంది. మేనేజర్ గారు, లోన్ శాంక్షన్ చేసి గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇన్వెస్టర్స్కి సెక్యూరిటీ డిపాజిట్గా కేటాయించండి. ఎస్ సార్. పేపర్లు తీసుకురండి. నైన్ రండి సార్, ఇక్కడ సంతకాలు పెట్టండి. దుర్దపిన్ని, దుర్దపిన్ని, ఉన్నట్టుండి ఫెయింట్ అయిపోయావేంటి? మనిషికి గుండె గుడ్డంత సైజులో ఉంటుందంటారు. అయితే ఆ నైనీకి విష్కి మాత్రం భగవంతుడు విశాలమైన హృదయాన్నిచ్చాడే. లేకపోతే ఏంటి, 30 కోట్ల రూపాయల్ని గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాటాదారుల నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని భరోసా సొమ్ముగా కేటాయించడమేంటి? నమ్మబుద్ధి కాని నిజమంటే ఇదేనేమో. అత్తగారు పెట్టిన కంపెనీ కూలిపోకూడదని కోడలు తీసుకున్న నిర్ణయమని మా అక్కని సోషల్ మీడియాలో తెగ పొగుడుతున్నారు. నైనియా మజ్జాక? హే ఆపండి. టీవీలో పేపర్లో ఎక్కడ చూసినా నైని విషయాల గురించే చర్చ. అరే ఇంట్లో కూడానా?
వేరే పనేం లేదా మీకు? మీకు పని లేకుండా పోయింది, అది గమనించారా? మేము ఒకరి దగ్గర పని చేస్తేనే కదా ఫీల్ అవ్వడానికి. ఆంటీనే రూలర్. నువ్వు కూలర్. వేడి సెగ తగిలినప్పుడల్లా సలహాలిస్తూ చల్లగా చేస్తూ ఉంటావు. బోడి సలహాల వల్ల ₹1 ప్రాఫిట్ వచ్చింది లేదు, చచ్చింది లేదు. మా అక్క వాళ్ళ అభిరుచులు ఎలా ఉన్నాయో ఈయన అడిగితే సరి. మీరు అడగకపోయినా చెప్తాను. బేసిక్ నీడ్స్ అయినా కూడు గూడు గుడ్డ వీటిని బేస్ చేసుకొని బిజినెస్ మొదలు పెట్టాం. అంటే రెస్టారెంట్, రియల్ ఎస్టేట్, టెక్స్టైల్స్ ఈ రంగాల్లో రాణించాలనుకుంటున్నారన్నమాట. కరెక్ట్ మమ్మీ. 10 లక్షలతో అది సాధ్యం కాదు విక్రాంత్. ఆ డబ్బుతో బాత్రూమ్ అంత స్థలం కూడా కొనలేము ఈ సిటీలో. యంత్రాలు లేకుండా మంత్రాలతో పని అవ్వదు బ్రో. రెస్ట్ తీసుకోవడానికే ప్లేస్ లేని వాళ్ళు రెస్టారెంట్ పెడతారా? గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోసం త్యాగం చేయకుండా అదే 30 కోట్లతో వాళ్ళనుకున్న వ్యాపారాన్ని చిన్నగా అయినా మొదలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమనుకున్నా అది కలగానే మిగిలిపోతుంది. అంత కాన్ఫిడెంట్ గా లేకపోతే ఊరికే అనరు కదా అత్తయ్య. మా అక్క లెక్క వేరే ఉంటుంది కూడా. గానవి ఇండస్ట్రీస్ కరెంట్ అకౌంట్ ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేశాం. 30 కోట్లని కేవలం కన్న తల్లి పెట్టిన కంపెనీ బోర్డు తిరగబడకూడదన్న ఉద్దేశంతో త్యాగం చేసిన వాళ్ళు మా డబ్బుకి డోకా లేదని లక్షల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలా ఎంతమంది ఇచ్చారో లెక్కే లేదత్తయ్య. గంటకి అదే కదా బిజినెస్ బుర్రంటే. మంచికి మంచి చెయ్యాలే కాని కసిలాంటి ముంచే వాళ్ళని సలహాదారులుగా పెట్టుకుంటే ఉన్న దారులు మూసుకుపోతాయి. ఈ రోజు రేపో మేం కూడా క్లిక్ అవుతాం. ఇంకో వారం ఉంటే సిక్ అవుతాం. లాభాలొస్తాయని పాడిన పాటే పాడకే చిరాకొస్తుంది మాకు. జనాలకి ఒక్కసారి నమ్మకం వచ్చిందంటే వ్యాపారం పెట్టిన వాళ్ళని కుబేరుల్ని చేసేదాకా వదిలిపెట్టరు. తయారు చేసే చీరలకు కూడా పెద్దమ్మ పేరే పెట్టాం. గాయత్రీ దేవి గారి శారీస్. హలో, చెప్పండి సార్. 200 చీరలు కావాలా? అలాగే సార్, ష్యూర్. అదే అకౌంట్కి అడ్వాన్స్ పంపించండి. థ్యాంక్ యూ సార్. ఎవరిదో పెళ్ళంట, 200 చీరలు ఆర్డర్ ఇచ్చారు. ఆ పనిలో ఉండాలి, వస్తాను. అప్పుడే లాభాల బాట పట్టేశారు చూసారా.
అలా చేయమని చెప్పకండే. బెల్లం కోసం అంత దూరం పోలేను. నైని, ఇంకా పని చేస్తున్నావేంటి? బాబుగారు, మనం చెయ్యాలనుకున్న వ్యాపారంలో మొదటిది చీరల బిజినెస్ కదా. అందుకేగా పొద్దుటి నుంచి వీటితోనే కుస్తీ పడుతున్నావు. అవును, మొట్టమొదటిగా తయారు చేసే చీరను గాయత్రి అమ్మగారికి ఇద్దాం. ఎందుకు? నీతో మాట్లాడినా అమ్మైతే కట్టుకోలేదు కదా. ఇప్పుడు కాకపోయినా అమ్మగారు పుట్టాక చీర కట్టిస్తాం కదా. అలా వచ్చావా? అర్థమైంది. ఇప్పటికైతే చీరను రెడీ చేశాక పటం దగ్గర ప్రసాదంగా పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం. రెండో చీర రెండో అమ్మకిద్దాం. సరిపోయింది. నైని, వద్దా? మన చీరలు తయారు చేస్తున్నది అమ్మడానికి బాబుగారు, కానుకలు ఇవ్వడానికి కాదు. అలా అయితే ఒక్క కాసు రాదు. కన్న తల్లికి ఒకటి, పెంచిన తల్లికి ఒకటి, 2 చీరలే కదా నాయని. సర్లేండి, మీ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి? రెండో చీర తీత మీ జీతంలో కోత, గుర్తుపెట్టుకోండి. హోమ్ మినిస్టర్ గారు చెప్పాక తల ఊపాల్సిందే కదా. బాబుగారు, త్వరలో పండగల సీజన్ మొదలవుతుంది. పూజలు వ్రతాల కోసం కస్టమర్లు ఆర్డర్లు ఇస్తారు. మనం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం, లాభం వస్తుంది. నైని, ఆలోచన నీది, ఆచరణ నాది. ఏం చేయాలో చెప్పు. ఎలా చేయాలో దగ్గరుండి చూపిస్తాను. మన మీద నమ్మకంతో పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న సొమ్మును కూడా మన కోసం ఇచ్చేసిన ప్రాంగణవాసులకి దారి చూపించాలి. మన గానవి ఇండస్ట్రీస్లో పనివాడే యజమాని. జీతం నెలకోసారొస్తే లాభం ప్రతిరోజు రావాలి. అదే మన అజెండా. అమ్మలిద్దరికీ చీరలు సమర్పించుకున్నాక మనం వేసే అడుగుల వెంట విజయం గొడుగు పట్టుకొని తిరుగుతుంది. మీరా స్థాయికి వస్తారని నాకు తెలుసు బాబుగారు. నువ్వు నాకన్నా ఒక్కడుగు ముందుంటావు. పెళ్లిలో మాత్రమే భార్య భర్త వెంట 7 అడుగులు వేస్తుంది. ఆ తరువాత ఇల్లాలే కుటుంబానికి దిశానిర్దేశం చేస్తుంది. మీరిలా మాట్లాడినప్పుడల్లా నాకు మెటికలు విరుచుకోబుద్దవుతుంది. అలా సైలెంట్గా ఉంటావేంటి? చెప్పు. ఆంటీ, విశాల్ నయన్ని బిజినెస్ స్టార్ట్ చేశారు. హ్యాండ్లూమ్ శారీస్తో ఎంత సంపాదించాలనుకున్నా డిమాండ్ లేకపోతే కష్టం. వాళ్ళు తెలివి తక్కువ గల వాళ్ళు కాదు కసి. విశాల్ అమెరికాలో చదివొచ్చాడు. నయని మనుషుల్నే చదివింది. నష్టం వచ్చినా మహా అయితే 10 లక్షలకు మించదు. మనం మాత్రం రోజు కోట్లలో నష్టపోతున్నాం. కానీ మనకి బ్రాండ్ నేమ్ ఉంది వల్లభా. అది కూడా వాణ్ణి కన్న తల్లిదే. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు పాడవకూడదని దొరికిన అష్టైశ్వర్యాలను బ్యాంక్ వాళ్ళకిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, తాజ్మహల్ అనుకున్నామే. మేమొస్తే నీకెందుకంత కంపరం? ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటే మేమే బయటకొచ్చేవాళ్ళం కదా. ఇక్కడ తప్ప ఎక్కడా కరెంట్ లేదమ్మా. అదేంటి? పవర్ ఎందుకు వేస్ట్ చేస్తారని ఇంట్లో ఫ్యాన్లు లైట్లు అన్నీ ఆఫ్ చేసింది అత్తయ్య హాసినక్క. ఏసీ లేకపోతే నా ఫేస్ కి ర్యాషెస్ వస్తాయని కూడా చెప్పాను, కానీ వినకుండా మొహం మీద గుద్దానంటే మూలను కూర్చుంటావు చెప్తున్నా. కూలల్లుడు, ఇంట్లో ఎనర్జీ లేదని ఒంట్లో ఎనర్జీని ఎందుకు వృధా చేసుకుంటావు? ఏ హాస్, నువ్వు ఒక్కణించవే. హలో.
అంత బిల్డప్ అక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పబోతున్నాను మిస్టర్ హస్బెండ్. నష్టాలొచ్చి బిజినెస్ కి బ్యాండ్ పడిపోతున్నా, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ బ్యాండేజ్ కట్టుకునే పరిస్థితికి వచ్చినా ఉపోద్ఘాతం ఎందుకక్క? సూటిగా చెప్పు. ఓకే, లోపల బనియాన్ చిరిగిపోయినా పైన సూట్ వేసుకుని బిల్డప్ ఇచ్చినట్టు లెక్కలకి ఇంత బొక్క పడిపోతున్నా ఏమీ జరగనట్టు ఫిడేలు వాయించే రోమ్ చక్రవర్తుల్లా రూమ్ లో ఉన్న మీరు మీ మొహాలు, ఐ మీన్ మీ మొహంలో ఇంకా జీవకళ వెలిగిపోతున్నప్పుడు ఇంట్లో దీపాలు ఆర్పేసి మీ కోడలిగా కాస్తో కూస్తో ఇలాగైనా సేవ్ చేద్దామని ముగ్గురిని ఇక్కడికి తోలుకొచ్చానత్తయ్యా. ఇప్పుడు కొంపే మునిగిందని. ఇప్పుడంటే తెల్లారేలోపు మునిగిపోవడానికి ఈ ఇల్లేమీ టైటానిక్ షిప్ కాదనుకోండి. కాకుంటే ఓ ఓడ మంచుకొండని ఢీకొని బొక్క పెట్టుకున్నట్టు మీరు ఈ కసిని తగిలించుకొని భవిష్యత్తుకి పెద్ద బొక్క పెట్టుకున్నారనిపిస్తుంది. చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం కలగలిసిన నిజమత్తయ్యా. బానే చెప్పానా దుర్దపిన్ని? ఏడ్చావులే, నన్ను చెప్పని. వదినా, రోజులు ఎలా ఉన్నా పరిస్థితులైతే బాలేదని మీకు తెలుసు. నడిపల్లుడు విశాల్ బిజినెస్ కి చిన్నల్లుడు విక్రాంత్ సాక్ష్యం. వ్యాపారం మొదలెట్టేశారు. మీరేమో ఉన్న వ్యాపారాన్ని పత్తి వ్యాపారం చేసేశారు. కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని స్విచ్ ఆఫ్లు చేసుకోగలం గాని తిండి ఖర్చు పెరుగుతుందని భోజనాలు, ఒంటి ఖర్చు మిగులుతుందని సెలూన్ కి వెళ్లకుండా ఆపడాలు చేస్తే కష్టం కదా. చివరికి చెప్పేది అదే మరి. అరే ఏం మాట్లాడుతున్నారు బులిబాబు గారు? కడుపులో బిడ్డుంది. దానికి ముందే గడ్డుంది. అదే ట్యూమర్, కణతి. అయ్యో బాబోయ్, లేనిపోని రోగాలన్నీ అంటగట్టేస్తున్నారు ఈయన. నిజమే కదా. అసూయ అనే రోగం గనక నీకు లేకపోయుంటే నాకులాగానే నువ్వు కూడా నైని వదిన నీడలో పని చేసుకుంటూ బతికేదానివి. ఏయ్ ఆపరా. ఆవిడేదో నీకు లక్షల్లో జీతం ఇచ్చి నీ జీవితాన్ని ఉద్ధరించినట్టు చెప్తున్నావు. జాకెట్ పీసులు, చీరలు తయారు చేయబోతున్నారు. వీటికే సంబరపడిపోతున్నావేంటి విక్రాంత్? హలో, మన దేశంలో కుబేరులు అనిపించుకున్న వాళ్ళు కూరగాయలు, పాలు ఇప్పటికీ అమ్ముతున్నారు తెలుసా? నూలు పోగుతో మొదలుపెట్టిన నైని వదిన వ్యాపారం కోట్లని పోగేస్తుంది. ఇంపాసిబుల్. నువ్వు పొగేస్తావంతే. సాంబ్రాణి పొగేయడమైనా నేర్చుకో, చిల్లరొస్తుంది. చూసారా ఆంటీ ఎలా మాట్లాడుతుందో? ఎవరి మాట నిజమైనా మనం ఏమైపోతావన్నది ప్రశ్నార్థకం. రా పిన్ని, మనం గోవింద నామాలు చదువుకుందాం. రా రండి. నన్ను రమ్మని కేకేసి మీ అబ్బాయి ఎక్కడున్నారమ్మగారు? వస్తున్నా. అగరొత్తులు పట్టుకుని ఎక్కడికెళ్లారు? కుమ్మం బయటికెళ్ళి సూర్యుడు కూడా చూపించి 2 రౌండ్లు తిప్పొచ్చాను. అమ్మగారి పట్టం దగ్గర దీపం మాత్రం వెలిగిస్తే సరిపోతుంది బాబుగారు. దేవుళ్ల పటాల దగ్గర అయితే అగరబత్తులు గుచ్చిన అర్థం ఉంది. నా జన్మకు అర్థం తీసుకొచ్చిన దేవతలిద్దరు. ఒకరు అమ్మ, రెండోది నువ్వేనాయని. అందుకే ఇవాళిలా అగరబత్తులు వెలిగించి పెట్టినా తప్పు లేదనిపించింది. కొంపదీసి ఇంకో 2 నా నెత్తిని పెడతారా ఏంటి? కంగారు పడకు, పడక గదిలో వెలిగిద్దాం అనుకుంటున్నాను. చూసారా అమ్మగారు?